శ్రీమాత్రే నమః. దేవుడి దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే అశుభాన్ని వెంట తెచ్చుకున్నట్లే. పూజా గది అంటే ప్రశాంతతకు నిలయం. దైవం కొలువై ఉండే ఆ ప్రాంతాన్ని అనవసరమైన వస్తువులతో నింపేయకండి. అలా చేయడం వలన లేనిపోని దోషాలు చుట్టుకుంటాయి. దేవుడి గది దగ్గర ఏ ఏ వస్తువులు ఉండకూడదో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంటి దేవుడి గది ఎంతో ప్రత్యేకమైనది. పాజిటివ్ ఎనర్జీ ఇక్కడి నుంచి జనరేట్ అయ్యి ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే ఈ గదిలో నెగిటివ్ వస్తువులని అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వలన దాని ప్రభావం సంపద, రాబడి మీద పడడంతో పాటు మనశ్శాంతి కూడా కరువవుతుంది. అందుకే పూజా గదిలో ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. పూజా గది ఇంటికి ఈశాన్య దిక్కున ఉండాలి. పూజ చేసేవారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి. దక్షిణం లేదా పడమట వైపు ఉండడం అస్సలు మంచిది కాదు. పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు మరుసటి రోజు తప్పనిసరిగా తీసివేయాలి. వీటిని నైర్మల్యం అంటారు. ఈ నైర్మల్యాన్ని చెత్తలో వేయకూడదు. వీటన్నిటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలో వదిలేయాలి. దీపం వెలిగించే వత్తి పూర్తిగా కాలే వరకు వెలిగేలాగా చూడండి. ఒకవేళ ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. ప్రతిరోజు దీపపు కుందులు శుభ్రం చేయాలి. అలాగే దేవునికి సమర్పించిన ప్రసాదం తప్పనిసరిగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు. అలా చేయడం వలన దైవ ప్రసాదాన్ని చులకన చేసినట్లు అవుతుంది. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉండకూడదు. వీటికి పూజ చేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. విరిగిపోయిన లేదా జీర్ణమైన పూజా పుస్తకాలు పూజా గదిలో ఉంటే తీసివేసి ప్రవహించే నీటిలో వదిలేయాలి. అక్షింతలుగా ఎప్పుడు నూకల బియ్యాన్ని వాడకూడదు. అలాగే పూజా గదిలో గతించిన పెద్దవారి చిత్రాలు కూడా ఉండకూడదు. దీనివల్ల అశుభాలు జరుగుతాయి. అలాగే రౌద్ర రూపంలో ఉండే దేవి లేదా దేవునికి సంబంధించిన చిత్రపటాలు పూజా గదిలో ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో అనిస్థితి పెరుగుతుంది.